అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఆర్ తెలుగు యాత్ర యూట్యూబ్ ఛానల్. మనమైతే విశాఖపట్నం నుండి సిలుగురు అయితే వెళ్తున్నామండి. ప్రస్తుతానికైతే టెక్కలి జస్ట్ ఇప్పుడే టెక్కలి బైపాస్లో అయితే ఉన్నాం మనం. ఇదైతే డే 1 ఇది టెక్కలి బైపాస్. ఇది ఇదిగోండి, ఇలా అయితే స్ట్రైట్కి వెళ్తే ఇలా పలాస వస్తుంది. ఇదిగోండి, సీనరీ అంతా భలే ఉంది, మంచి గ్రీన్గా బాగుంది. ఇదిగోండి, టెక్కలి అవుట్కట్స్లో టెంపుల్ ఒకటి ఉంటుంది కదా, అదిగోండి ఎవరు కనపడేది ఆ టెంపులే. మనం అయితే విశాఖపట్నంలో ఉదయం 7 గంటలకు బయలుదేరామండి. 11 గంటలకు అయితే కోటబొమ్మలు వచ్చాము. అక్కడికి వచ్చి ఆ బంకులో ఆగి కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి లైట్గా రైస్ వండుకున్నాము. వండేసి చికెన్ కర్రీ వండుకొని భోంచేసి బయలుదేరాము. బయలుదేరిన తర్వాత ఇప్పుడు టెక్కలు అయితే దాటిన తర్వాత ఈ ఊరు వచ్చేసి టెక్కలకి పలాసకి మధ్యలో నందిగామ అండి. ఇది కృష్ణా జిల్లాలో ఒక నందిగామ ఉంది, అది కాదు, అది నందిగామ. ఇది నందిగామ్, ఇది కూడా మండలం అండి, మండలం హెడ్ క్వార్టర్ ఇది నందిగాము. ప్రస్తుతానికైతే మనం ఈ నందిగామ అనే ఊరు దగ్గర అయితే ఉన్నాము. ఈ నందిగామ ఊరు కూడా ఈ లారీ లోపల నుండి చూపిస్తాను చూడండి. నా DCM వ్యాను అది. మా బండి కూడా మీకు బండి ఆపినప్పుడు వీడియో తీసి చూపిస్తాను, మా బండి ఎలా ఉంది ఏంటనేది. అదిగోండి, ఆ గోడౌన్స్ అయితే కనబడుతున్నాయి కదా, అవైతే FCI గోడౌన్స్ అండి. నందిగామ FCI గోడౌన్స్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI గోడౌన్స్ నందిగామ. అదిగోండి, అవే నందిగామ FCI గోడౌన్స్. అయితే ఆ కనబడే కొండలు ఉన్నాయి కదండి, ఆ కొండలు అయితే అన్నీ కూడా గ్రానైట్ క్వారీలు అండి. అవన్నీ టెక్కలి గ్రానైట్, ఫేమస్ గ్రానైట్ కదా, ఆ టెక్కలి ఫేమస్ గ్రానైట్ క్వారీలు అండి ఆ కొండలని. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా వరి పంట అండి. ఇదంతా కూడా నందిగామ ఏరియాలో బాగా వరి అయితే బాగా పండుతుంది. ఎండాకాలంలో కూడా రెండో పంటలో కూడా మనకు వరి పండిస్తారు ఎండాకాలంలో. మాకు కూడా పర్వాలేదు, వాటర్ ప్రాబ్లం ఏమి ఉండట్లేదు. అదిగోండి, ఇదంతా కూడా వరే. రోడ్డుకి రెండు వైపులు కూడా కనబడే పంటలు అనేవి వరి పంటలు అండి. అగో మొత్తం వరే. మా జిల్లా పంటల పండుగ శ్రీకాకుళం జిల్లా అంటారు కదా, చూడండి బ్రహ్మాండంగా పండుతుంది. రెండో పంట వరి. ఇది ఏప్రిల్ నెల, ఏప్రిల్ 10వ తారీఖు. ఇది ఏప్రిల్ 10వ తారీఖులో కూడా అద్భుతమైన వరి పంట పండిస్తున్నారండి మా జిల్లాలో. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి మా జిల్లాను తగ్గించి అయితే మాట్లాడకండి. గొప్పగా చెప్పకపోయినా పర్వాలేదండి, మా జిల్లా గురించి తగ్గించి అయితే మాట్లాడకండి. ఎందుకంటే మా దగ్గర కూడా డెవలప్మెంట్ ఉంది, అభివృద్ధి చెందింది. కాకపోతే అది బయటికి కనబడట్లేదు. బయట ప్రపంచం మా జిల్లాని ఎప్పుడు చిన్న చూపు చూడడం వలన నేను చిన్నగా కనబడుతున్నాను అంతే. ఇదిగోండి, ఇదైతే నందిగామ ఊరు అండి. ఇది నందిగామ ఊరు. ఇది నందిగామ హై స్కూల్, నందిగామ పోలీస్ స్టేషన్ అన్నీ రోడ్డు మీదే ఉంటాయి. ఇదిగోండి, ఇదంతా స్కూలు, కాలేజు, డిగ్రీ కాలేజు ఇవన్నీ. ఆ కనబడేది వచ్చి గ్రానైట్ ఫ్యాక్టరీ ఫ్రెండ్స్. అది మన గ్రానైట్ రాళ్ళు ఉంటాయి కదా, ఆ గ్రానైట్ మంచి ఎక్సలెంట్ గ్రానైట్ అండి. మా శ్రీకాకుళం గ్రానైట్ అయితే ఇదంతా కూడా టెక్కల్ క్వారీలు, పలాస క్వారీల నుండి వచ్చే గ్రానైట్ ఇది. ఇలా మీకు నరసన్నపేట దాటిన నుండి సుమారుగా పలాస వచ్చే వరకు దగ్గర దగ్గర ఒక 50 నుండి 100 ఉంటాయండి మీకు గ్రానైట్ ఫ్యాక్టరీలు. అయితే ఎవరైనా గ్రానైట్ కావాలంటే కొనుక్కోవచ్చు. చాలా అద్భుతమైన గ్రానైట్, రేట్ కూడా మంచి రేట్లు ఉంటాయి. వచ్చి మీరు ఆ ఓనర్స్తో మాట్లాడుకొని డైరెక్ట్గా కొనుక్కొని తీసుకెళ్ళొచ్చండి. మంచి గ్రానైట్ అయితే దొరుకుతుంది. ఇదిగోండి, ఇది కూడా గ్రానైట్ కంపెనీయే. ఇంకో గ్రానైట్ కంపెనీ ఇది. ఇందాక మనం చూసింది ఒకటి, ఇదొకటి. ఇలా రోడ్డు పక్కన చాలా ఉంటాయండి. నేనైతే ఇప్పుడే వీడియో తీయడం వలన మీకు ఎక్కువ చూపించలేకపోయాను, అక్కడక్కడ చూపించడం అయితే జరిగింది. ఇదిగోండి, ఇక్కడ కూడా గ్రానైటే. కనబడేది అయితే పలాస టోల్గేట్ ఫ్రెండ్స్. ఇది వచ్చి రైల్వే ట్రాక్. టోల్గేట్ పలాస టోల్గేట్. ఇది బ్రిడ్జ్, లక్ష్మీపురం బ్రిడ్జ్ అండి. ఇది కనపడేదంటే కూడా పలాస టౌన్. అది ఫ్రెండ్స్, అది మొత్తం కూడా పలాస టౌన్ అండి. కనపడేది మొత్తం పలాస టౌన్ అండి. అది
ఇదిగోండి ఎదురు కనబడేవన్నీ కూడా గ్రానైట్ క్వారీలు. రెండు కొండలను కట్ చేశారు కదా, మొత్తం గ్రానైట్ క్వారీలు అవి. పలాస బైపాస్ ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, ఆ కొండ కనబడుతుంది కదా, ఆ కొండరాళ్ళు మొత్తం కూడా అప్పుడు ఈ రోడ్డు వర్క్ అయినప్పుడు అయితే మొత్తం అవన్నీ చిప్స్ కింద క్రషర్లో క్రష్ చేసి ఈ రోడ్డుకే వాడారు ఫ్రెండ్స్. ఆ కొండ మొత్తం కూడా, ఎందుకంటే అది మా ఊరు కొండే అది, అందుకే నేను అంత కరెక్ట్గా చెప్తున్నాను. ఇదంతా కూడా మీకు కనబడేది పలాస ఫ్రెండ్స్. ఇది ఆ కొండ కనబడుతుంది కదా, ఆ కొండ పైన టెంపుల్ కనబడుతుంది కదా, అదిగోండి ఎదుర కొండ కనబడుతుంది కదా, అదిగోండి అదిగోండి ఆ కొండ పైన ఒక టెంపుల్ కనబడుతుంది చూసారా. ఆ కొండ పేరు నెమలికొండ అండి, అది నెమలికొండ. ఆ పైన వెంకటేశ్వర స్వామి గుడి కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ రెండు కొండలు కూడా అవేంటి నెమలికొండలు అంటారు. వాటిని డౌన్ మధ్యలో ఉంటాయండి ఆ కొండలు, చాలా బాగుంటాయి. కొండపైకి ఎక్కితే మంచి వ్యూ అయితే ఉంటుంది. మా పలాస వీడియోలు చేసినప్పుడు అయితే కంపల్సరీ మీ అందరికీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ నెమలికొండ, బాగా దగ్గర నుండి అయితే చూపిస్తాను. ఈ లెఫ్ట్ సైడ్ కనబడేదంతా కూడా జీడి తోట ఫ్రెండ్స్. ఇది గవర్నమెంట్ తల జీడి తోట. ఇది సుమారుగా ఒక 1000 నుండి 2000 ఎకరాలు ఉంటుందండి. ఇది ఎలాగంటే లీజుకి ఇచ్చేస్తుంది గవర్నమెంట్. ఎవరైనా లీజుకి తీసుకుంటే వాళ్ళకి వేలం పాటలో వాళ్ళకి లీజుకి ఇచ్చేస్తుంది. వాళ్ళు పాడుకొని ఆ పిక్కలు ఏవైతే ఉంటాయో వాళ్ళు అమ్ముకోవడమే బయటికి ప్రైవేట్గా. ఈ రైట్ సైడ్ కనబడేది ఉంది కదండి, రైట్ సైడ్ అంతా కూడా ఉద్యానం అంటారు. ఉద్యానవనం, దాని పేరు ఉద్యానవనం. ఆ ఉద్యానం అంతా కూడా రైట్ సైడ్ ఉందండి. కొబ్బరి తోటలు, జీడి తోటలు, పనస, ఉద్యానవన పంటలన్నీ కూడా బాగా పండుతాయండి. అందుకే దాన్ని ఉద్యానవనం అంటారు. రైట్ సైడ్ అంతా సీసోర్ కోస్టల్ క్యారియర్ అనేది. ఆ కోస్టల్ క్యారియర్లో ఉండేదంతా కూడా ఉద్యానం. ఈ లెఫ్ట్ సైడ్ ఉండేదంతా కూడా జీడి తోట అండి. ఇది మెండు అంటారు, దీన్ని మెండు జీడి తోట అంటారు. గవర్నమెంట్దే ఇదంతా కూడా. సుమారుగా 1000 నుండి 2000 ఎకరాలు అయితే ఉంటుంది అంచనాగా చెప్తున్నాను నేను. పెద్దదే, చాలా పెద్దది, కిలోమీటర్స్లో ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మన కరెంట్ గ్రిడ్ కట్టారండి, పవర్ గ్రిడ్, పవర్ స్టోరేజ్. ఆ గ్రిడ్ అయితే ఉంది. ఆ గ్రిడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. అదిగోండి లోపల టవర్స్ కనబడుతున్నాయి కదా, అదిగోండి ఎక్కువ టవర్స్ కనబడుతున్నాయి చూడండి. ఆ టవర్స్ కనబడేదంతా కూడా గ్రిడ్ అండి, పవర్ గ్రిడ్. ఇది ఈ గవర్నమెంట్ ల్యాండ్లోనే కొంత భాగంలో ఆ పవర్ గ్రిడ్ అయితే కట్టారు. అదిగోండి అవంతా కూడా అదే గ్రిడ్కి సంబంధించింది అది. అదిగోండి చూసారా, మీకు వీడియోలో సరిగ్గా కనబడట్లేదు అనుకుంటా. ఆ లోపల బిల్డింగ్ కూడా అదంతా కూడా గ్రిడ్కి సంబంధించిన బిల్డింగే అది. అదిగోండి అదంతా కూడా పవర్ గ్రిడ్ అనమాట అది. ఆ లెఫ్ట్ సైడ్ రోడ్డు కనబడుతుంది కదండి, ఆ రోడ్లో వెళ్ళామంటే అలా మందస వెళ్తాము. ఇలా రైట్ సైడ్ కనబడేది హరిపురం. ఈ లోపలికి వెళ్తే హరిపురం, ఆ కనబడే ఇళ్ళన్నీ కూడా హరిపురం ఊరు. ఈ హరిపురం ఊర్లో మందస రోడ్ అనే రైల్వే స్టేషన్ ఉంటుంది. మందస రోడ్ అనే రైల్వే స్టేషన్ ఊరే హరిపురం. ఇక్కడ నుండి ఇలా లెఫ్ట్కి వెళ్తే మందస ఊరు వస్తుంది అనమాట. ఈ ఊరికి ఆ రైల్వే స్టేషన్కి సుమారుగా 10 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మనం సోంపేట దగ్గరలోకి వచ్చామండి. ఇవండి అంతా కూడా నువ్వులు ఉంటాయి కదా, ఆ నువ్వుచేలు అయితే వేశారు. కొన్ని దగ్గరలో అయితే నువ్వుచేలు ముందేసినట్టున్నారు, పండిపోయినాయి ఆల్రెడీ. అది తీసి పోగులు ఎట్టారు. అవి పొలంలో కుప్పలు ఉన్నాయి కదా, అవి కూడా నువ్వుచేలు కుప్పలే. అవి నువ్వుచేలు అయిపోయినాయి, వాళ్ళవి కుప్పలు ఎట్టారు. అవండి ఆ కుప్పలు ఎట్టిన కూడా కొన్ని నువ్వుచేలు కుప్పలే. అవి ఆ ఎదర కనబడేదంతా కూడా సోంపేట అండి. అది సోంపేట సిటీ. అక్కడ ఒక లారీ చూడండి ఫ్రెండ్స్, పడిపోయి యాక్సిడెంట్ అయినట్టు ఉంది, తీసి నిలబెట్టారు. అసలు ఫ్రంట్ టైర్లే లేవు దీనికైతే, మొత్తం ఊడిపోయినాయి టైర్లన్నీ కూడా. మన ముందైతే ఒక ఓడిసి లోడ్ బండి అయితే వెళ్తుందండి, ట్రాలీ. చూడండి రోడ్డు మొత్తానికి సరిపోయింది ఆ ట్రాలీ ఒకటే, దానికి ఉన్న లోడు ఎంత పెద్ద లోడ్ ఉందంటే మొత్తం రోడ్డుకి కవర్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా వేరే బళ్ళు వెళ్ళడానికి గ్యాపే లేదు. రైట్ సైడ్ సోంపేట అండి. ఇది కంచిలి, లెఫ్ట్ సైడ్ ఉండేది కంచిలి. అంటే సోంపేటకి ఇక్కడ నుండి దూరం లోపలికి వెళ్ళాలండి, ఒక 3-4 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇదైతే కంచిలి, కనబడే ఊరంతా కూడా కంచిలి. ఇది రోడ్డుకి ఆనుకొనే ఉంటుంది. ఈ చెట్లు ఉన్నాయి, చెట్లు దాటిన తర్వాత పక్కన ఉన్నదంతా ఊరు కంచిలే. ఇది ఇవ్వండి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కూడా కంచిలి.
ఈ కంచులి, సోంపేట ఈ 2 ఏరియాల్లో బాగా కూరగాయలు అయితే బాగా పండిస్తారండి వీళ్ళు. ఈ పండించిన కూరగాయలన్నీ కూడా ఎక్కువ వీళ్ళు మార్కెట్ అయితే బరంపూర్ మార్కెట్కి అయితే ఆధారపడతారు. నెక్స్ట్ ఇక్కడ ఆదివారం కంచిలి సంత అవుతుంది. ఆ సంతలో కూడా బాగా అమ్ముతారండి వీళ్ళు. బాగా ఎక్కువ అండి కూరగాయలు అయితే బాగా ఎక్కువ పండిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పరిసర ప్రాంతాలు, ఆ తర్వాత సెకండ్ ప్లేస్ అయితే ఈ సోంపేట పరిసర ప్రాంతాల్లోనే కూరగాయలు బాగా ఎక్కువ పండిస్తారండి. ఇదైతే ఇచ్చాపురం టోల్గేట్ అనేది. ఇచ్చాపురం టోల్గేట్ ప్రస్తుతానికి మనం ఇచ్చాపురం టోల్గేట్ దగ్గరలో అయితే ఉన్నాము. అదిగోండి ఇదైతే ఇచ్చాపురం టోల్గేట్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ట్రైన్ వెళ్ళిపోతుందండి. ఇది మన బరంపురం సైడ్ నుండి విశాఖపట్నం వైపు అయితే వెళ్తుంది ట్రైన్. ఇదిగోండి ఇలా లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ వచ్చింది కదా, ఈ సర్వీస్ రోడ్లో పడి అలా లోపలికి వెళ్తే ఇచ్చాపురం ఊర్లోకి అయితే వెళ్తామండి. ఎదురుగా చూడండి మన వైఎస్ఆర్ పైలాన్ కనబడుతుంది. అప్పుడు జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు పెట్టిన పైలాన్ అండి అది. అదిగోండి అది. ఇలా లోపలికి వెళ్ళిపోతే ఇచ్చాపురం ఊర్లోకి వెళ్తాం. అదిగోండి అదంతా కూడా ఉద్యానమే. రైట్ సైడ్ అంతా కూడా ఉద్యానం అనమాట. ఉద్యానం అందాలే అదంతా కూడా రైట్ సైడ్. అదంతా కూడా రైట్ సైడ్ ఉద్యానం అంటే ఉద్యానం మొత్తం కొబ్బరి తోటలు, పనస చెట్లు, జీడి చెట్లు, అద్భుతమైన ఉద్యానవనాలన్నీ కూడా ఉద్యానంలో ఉంటాయండి. ఆ కొండ మీద ఉండేవి శివుడు పార్వతి విగ్రహాలు అండి. అవి ఇచ్చాపురం ఊర్లో ఉంటుంది ఆ కొండ. అదిగోండి ఫ్రెండ్స్, ఆ కొండ మీద అయితే శివుడు పార్వతి విగ్రహాలు ఉన్నాయి. అదైతే ఇచ్చాపురం ఊరు, మనకి హైవేలో వచ్చినప్పుడు ఇచ్చాపురం ఊరు మిడిల్లో ఉంటుంది. ఆ రైట్ సైడ్ కనబడే ల్యాండ్స్ అన్నీ కూడా ఖాళీ ల్యాండ్లు అండి. అవి అంటే వర్షాధారం మీద మాత్రమే పంటలు పండుతాయి అనమాట. తర్వాత అంతా కూడా వాటర్ అయితే ఉండదు అవి. అందువల్ల అంటే అట్లా ఏ పంటలు కూడా వేయరు. ఎందుకంటే ఇక్కడైతే ఇంతకుముందు పాత టోల్గేట్ ఉండేది, ఇచ్చాపురం పాత టోల్గేట్. ఇదిగోండి ఈ బిల్డింగ్ ఉంది కదా, వాళ్ళ ఆఫీస్ బిల్డింగ్, అది పాతది. ఇక్కడ ఉండేది. దీన్ని ఇప్పుడు తీసేసి అక్కడ ఊరు ముందు పెట్టారు. ఎందుకంటే ఇక్కడ ఈ టోల్గేట్ ఉండడం వల్ల చాలామంది ఊర్లో పడి వెళ్ళిపోయి ఎక్కువ బైపాస్ చేసేవాళ్ళు టోల్గేట్ని. అందుకు దీన్ని అక్కడికైతే మార్చేశారు. ఓకే ఫ్రెండ్స్, మన ఆంధ్ర అయితే ఇక్కడ ఎండింగ్ అయిపోయింది. ఇంక నెక్స్ట్ వచ్చేది ఒరిస్సా. ఓకే, నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో అయితే ఈ బండి ఏ బండి ఏంటి అనేది అయితే చూపిస్తాను మీకు, ఎలా ఉంది బండి అనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.